డిజిటల్ మోసాలు, ఆర్థిక నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర టెలికాం విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. సిమ్ కార్డుల జారీ, వినియోగంపై నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఇందులో భాగంగా ఒక వ్యక్తి గరిష్టంగా 9 సిమ్ కార్డులు మాత్రమే కలిగి ఉండాలన్న నిబంధనను పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఆగస్టు 17న టెలికాం కంపెనీలకు సర్క్యులర్ జారీ చేసింది. ఈ నూతన నిబంధనల అమలు కోసం డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ అనే ప్రత్యేక వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఎవరైనా 9 సిమ్ కార్డుల పరిమితిని మించితే వారి ఫోటోను ఈ ప్లాట్ఫామ్ లో అప్డేట్ చేస్తారు. ఆగస్టు 23 నుంచి ఈ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. టెలికాం కంపెనీలు కొత్త సిమ్ జారీ చేసే ముందు కస్టమర్ ఫోటోను ఈ డిఐపి డేటాలో తప్పనిసరిగా సరిపోల్చుకోవాలి. ఒకవేళ పరిమితికి మించి సిమ్ కార్డులు ఉన్నట్లు తేలితే సదరు వ్యక్తికి కొత్త సిమ్ జారీని నిరాకరించాలి. ఆగస్టు 24 నుంచి టెలికాం ఆపరేటర్లు ఈ డిఐపి వెబ్సైట్ ను ఎప్పటికప్పుడు నవీకరించవలసి ఉంటుంది. నవంబర్ 30 నాటికి ఈ ప్రక్రియ అంతా రియల్ టైంలో పనిచేసేలా చూడాలని డిఓటి స్పష్టం చేసింది. నిర్ణీత పరిమితికి మించి సిమ్ కార్డులు కలిగి ఉన్న వినియోగదారులు వాటిని స్వచ్ఛందంగా సరెండర్ చేయాలని సూచించింది. లేని పక్షంలో సంబంధిత టెలికాం కంపెనీలే వాటిని నిలిపివేస్తాయి. ఇదిలా ఉండగా ఒక వ్యక్తి పేరు మీద ఉన్న సిమ్ కార్డులు యాక్టివ్ గా ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రభుత్వం సంచార్ సాధి పోర్టల్ ను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు ఈ పోర్టల్ ద్వారా తమ వివరాలను సులభంగా తనిఖీ చేసుకోవచ్చు.